చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పొడిగా కట్ చేసుకోవాలి. తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చికెన్ నీట్గా కడిగి వేసుకోండి. తర్వాత పసుపు, తగినంత కారం, పట్టించిన కారం కాబట్టి కొంచెం వేసుకున్నా, కారం, ఉప్పు, తర్వాత టమాటాలు ఒక్కొక్క స్పూన్ కెచప్ కొంచెం చాలు, ఎందుకంటే ఎక్కువ వేస్తే స్మెల్ వచ్చేస్తుంది, టేస్ట్ బాగుండదు. కొంచెం ఒక చిన్న స్పూన్. ఇది చిల్లీ సాస్ ఎక్కువ అయిపోయింది, కొంచెం తీస్తా. ఒక చిన్న స్పూన్ చాలండి, చాలు. తర్వాత టమాటా కెచప్ లేదు కాబట్టి 2 టమాటాలు, టమాటా కెచప్ ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక సగం కప్పు పెరుగు, ఇప్పుడు తగినన్ని వాటర్, కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేయాలి. అప్పుడే నీళ్ళు పోయకూడదు. ఇది నీళ్ళన్నీ ఇంకి జర ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుంటే చికెన్ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు మనం అన్ని కెచప్ వేసాం కదా, వీటన్నిటికీ పడుతుంది. ఇంత నీళ్ళు పోయేంత వరకు జర ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్, మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. కారం కూడా మనం తగినంత వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడికిపోయింది. ఫ్రై చేసినప్పుడు ఉడుకుతుంది, కానీ మనం కొంచెం గ్రేవీకి వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి. చికెన్ మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.